అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ ఈ చిన్ని చిన్ని జ్ఞాపకాలు. మా ఫ్యామిలీ తరపున వినాయక నిమజ్జనం వీడియోకి స్వాగతం. పాత రోజుల జ్ఞాపకాలు చూద్దాం. అప్పట్లో చిన్న చిన్న మట్టి గణపయ్య విగ్రహాలుగా చేసేవారు. పిల్లలు బడి తర్వాత మట్టి తెచ్చుకొని తమ చేతితో గణపయ్యను ఆనందకరంగా చేసేవాళ్ళు. రంగురంగుల పేపర్లు పూలతో చిన్న చిన్న అలంకరణ చేసేవారు. ఊరు చెరువులో అందరూ కలిసి ఓడలో కూర్చొని మధ్యలో తీసుకువెళ్ళి నిమజ్జనం చేసేవారు. ఆ తర్వాత పంచదార, మురుకులు, లడ్డూలు ప్రసాదంగా పంచడం అదే నిజమైన ఆనందం. పెద్దవాళ్ళు చెప్పినట్లు అప్పట్లో లైటింగ్ లేకుండా చందమామ వెలుతురులో నిమజ్జనం జరగడం ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. ఇప్పుడు జనరేషను జాబు రీత్యా టౌన్లో నిమజ్జనం చేయడం అలవాటుగా మారింది. టౌన్లో అయితే పెద్ద పెద్ద మండపాలు వేసి గణపయ్య విగ్రహాలు చాలా ఎత్తుగా రంగురంగుల లైటింగులతో అలంకరిస్తారు. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఊరేగింపులకు పోలీసులు, బారికేడ్లు, మైకులు, డీజే సౌండ్ అన్నీ అవసరమవుతాయి. చెరువులకు బదులు ఎక్కువగా ట్యాంక్ బండ్స్, కానాల్స్ లేదా ప్రత్యేకంగా కేటాయించిన నిమజ్జన ఘాట్లతో చేస్తారు. పెద్ద పెద్ద జనాలు చేరడం వలన గుంపులు ఎక్కువ, హడావుడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రజెంట్ విలేజ్లో నిమజ్జనం ఇప్పుడు ఎలా జరుపుతున్నారంటే ఊరి చెరువే ప్రధాన నిమజ్జన స్థలం. సహజ వాతావరణం, చెట్ల నీడల మధ్యలో జరుగుతుంది. పెద్ద మైకు, డీజే అవసరం లేకుండా డప్పులు, తాళాలు మోగిస్తూ సహజంగా ఊరంతా ఉత్సాహంగా తీసుకువెళ్తారు. కుటుంబ సభ్యులు, ఊరు ప్రజలు కలిసి చిన్న చిన్న విగ్రహాలు చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇక్కడ పరిచయం ఉన్న వాళ్ళు అందరూ కలిసి చేసే పండగ కాబట్టి ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది. మేమైతే ఈ సంవత్సరం గణపయ్యను ఎంతో ఆనందంగా, భక్తితో ఇంటికి తీసుకువెళ్ళాం. ప్రసాదం సమర్పించి భక్తితో సేవ చేశాం. నిమజ్జనం రోజున మా కుటుంబం మొత్తం గణపయ్యను తీసుకుని ఊరంతా నడుస్తూ ఊరి చెరువు దగ్గరకు వెళ్ళాం. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. గణపయ్యకి పూలు, పసుపు, కుంకుమ, పంచదారతో పూజ చేసి చెరువులో నిమజ్జనం చేశాం. నిమజ్జనం సమయంలో గణపతి బప్పా మోరియా, వచ్చే సంవత్సరం రాబప్ప అంటూ అందరం కలిసి హర్షధ్వానాలు చేశాం. ఆ క్షణంలో అందరికీ తెలియని అనుభూతి కలిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మేము కుటుంబ సభ్యులందరం కలిసి గణపయ్య ఆశీర్వాదాలతో మంచి శాంతి, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకున్నాం. ఇలా మా కుటుంబం చేసిన వినాయక నిమజ్జనం మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ సమయంలో ఊరి చెరువు చుట్టూ చాలా సహజమైన వాతావరణం కనిపించింది. నీటి అలలు మెల్లగా కదులుతుండగా పక్కనే చెట్లు నీటిలో ప్రశాంతంగా చూస్తూ ఉండటం ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చింది. చివరగా అందరికీ ప్రసాదం పంచి ఆశీర్వాదాలు తీసుకున్నాం. ఈ విధంగా ఊరి చివరిలో జరిగిన వినాయక నిమజ్జనం మంచి జ్ఞాపకంగా నిలిచిపోయింది. మీరు గణపయ్య ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదములు.